సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. చంద్రశేఖర్, మొత్తానికి ఈ జగన్ కామెంట్స్ని, వాటి వెనకాల ఉన్న కాన్ఫిడెన్స్ని ఏ విధంగా చూడాలి, దానికి సంబంధించిన అప్డేట్స్, ఆ తర్వాత కార్యకర్తల ధైర్యం ఏ విధంగా ఉంది, నమ్మకం ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి వైసీపీ శ్రేణులంతా కూడా స్తబ్దుగా ఉన్నాయి. ఒకరిద్దరు నాయకులు తిరిగి మాదే విజయం, మేమే అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు కూటమి నేతల నుంచి ఎదురవుతున్న సవాళ్ళు కానీ, కూటమి నేతలు చూపిస్తున్న కాన్ఫిడెన్స్ కానీ వైసీపీ నేతలని కొంచెం ఆలోచనలో పడిచింది, పునరాలోచన వేసింది. ఏంటి మా పరిస్థితి బాగోలేదా, మేము అధికారంలోకి రావట్లేదా, మా ఎమ్మెల్యే కానీ మా పార్టీ కానీ ఓడిపోతుందన్న సంశయంలో మీమాంసలో ఉన్నట్టుగా కనిపించింది. అయితే జగన్మోహన్ రెడ్డి పోలింగ్ అయిన తర్వాత ఈ 3 రోజుల పాటు తనకు అందిన ఇన్పుట్స్ని, అలాగే కొన్ని సర్వే రిపోర్టులు కూడా దగ్గర పెట్టుకున్నారు, అంతా సరిచూసుకున్నారు, పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్కి వచ్చారు. ఆయన వ్యక్తిగతంగా చేసుకున్న అంచనాలు, ఒక ప్రభుత్వ అధినేతగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన తన పార్టీకి ఉన్న ప్రజల అభిమానాన్ని ఎంతో కొలతేసుకున్నారు. తన పార్టీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆయన లెక్కేసుకున్నారు. ఎన్నికల ముందే ఆయన 175కి 175 రావాలి, 25కు 25 ఎంపీ సీట్లు మనకే రావాలంటూ ఆయన ప్రచారం చేశారు. అయితే అది కేవలం ప్రచారంగా మాత్రమే చూశాము. అయితే ఎలక్షన్ తర్వాత, పోలింగ్ తర్వాత మాత్రం మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ మార్చేశారు. 3 రోజుల తర్వాత బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం తోటి భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన సందర్భంగా ఆయన సంచలనమైన కామెంట్లు చేశారు. ఈసారి మనం 22 ఎంపీ సీట్లు గెలవబోతామని చెప్పారు. పోయినసారి కూడా వైసీపీ 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అలాగే ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఆయన గతంలోనే సంచలనం అనుకుంటే 175కి 151 సీట్లు వైసీపీ సాధించడమే గొప్ప, అది ఒక రికార్డు అనుకుంటే, ఇప్పుడు ఆ 151 సీట్లను క్రాస్ చేయబోతున్నామంటూ కూడా ఆయన చెప్పారు. ఆయన ఎన్ని సీట్లు 150 పైన వస్తాయి అనేది చెప్పబోయినప్పటికీ కూడా 151 సీట్లు మనం క్రాస్ చేయబోతున్నామంటూ కూడా ఆయన చెప్పారు. ఇది దావానంలాగా రాష్ట్రం అంతా వ్యాపించింది. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత వైసీపీ కేడర్లో, వైసీపీ నాయకుల్లో కాన్ఫిడెన్స్ రెట్టింపు అయిపోయింది. ఇప్పటివరకు కూటమి చేస్తున్న హడావుడి, కూటమి చేస్తున్న కామెంట్లు, కూటమి చేస్తున్న సవాళ్ళతోటి వైసీపీ నాయకులు మీమాంసలో ఉండగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ల తర్వాత వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. 2019 ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు తగ్గట్టుకే వైసీపీకి సీట్లు వచ్చాయి. అలాగే ప్రతిపక్షం 23 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారంటే ఖచ్చితంగా అది అయి తీరుతుందన్న ఉద్దేశంతో, అభిప్రాయంతో జనం ఉన్నారు. బయట రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. పోలింగ్ 2% ఎక్కువైంది అంటే జగన్మోహన్ రెడ్డి మీద జనానికి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి గంటల తరబడి క్యూలో నిలబడి అర్ధరాత్రి వరకు పోలింగ్ స్టేషన్లో ఉండి ఓట్లేశారు కాబట్టి జగన్ మీద వ్యతిరేకత వెల్లువెత్తేసింది, ఆయన ఓడిపోతున్నారంటూ కొన్ని విశ్లేషణలు వచ్చాయి. అయితే పోలింగ్ పెరిగిన ప్రతిసారి కూడా ప్రభుత్వం ఓడిపోతుందా అంటే గతంలో ఉన్న ఉదాహరణలు ఏవి కూడా అందుకు బలాన్ని ఇవ్వడం లేదు. మనం చూసుకుంటే మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 2004లో కాంగ్రెస్ పార్టీ 69.8% ఓట్లతోటి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 2004లో 69.8 సీట్లతో 8% ఓట్లతో అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. 2009లో అదే కాంగ్రెస్ పార్టీ 72.7% ఓట్లతోటి మళ్ళీ తిరిగి అధికారం నిలబెట్టుకుంది. అంటే దాదాపు 3% పైగా, 3.5% పైగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పెరిగి, మొత్తంగా పోలింగ్ పెరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2014లో చూసుకుంటే తెలంగాణలో 69.5% తోటి, 69.5% ఓట్లతోటి కేసీఆర్ 63 సీట్లతోటి ప్రభుత్వాన్ని స్థాపించారు తెలంగాణలో. అదే కేసీఆర్ 2018లో 6 నెలల ముందుగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి 73.2% ఓట్లతోటి, అంటే 88 సీట్లను ఆయన 3% ఓటింగ్ పెరిగినప్పటికీ కూడా 63% ఓట్లు 72కు పెరిగినప్పటికీ, అంటే 3.5% ఓట్లు పెరిగినప్పటికీ 63 వచ్చిన సీట్లను 88కి పెంచుకున్నారు. అంటే ఓటింగ్ పెరిగిన ప్రతిసారి కూడా సీట్లు అధికార ప్రభుత్వానికి పెరగవు, అధికార పార్టీ ఓడిపోతుంది, అధికారంలో ఉన్న పార్టీ దిగిపోవాల్సి వస్తుంది అనే ఉదాహరణలు అయితే ఇక్కడ ఏమీ మనకి కనిపించడం లేదు. ఎందుకంటే ఆ ఓట్లు పెరిగిన ప్రతిసారి కూడా అంతకుముందున్న ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. మొన్న వెస్ట్ బెంగాల్లో కూడా అలాగే జరిగింది. మమతా బెనర్జీ అంతకుముందు 3వ అధికారంలోకి వచ్చే ముందు ఆమెకున్న సీట్లు పెరిగాయి, అలాగే ఓటింగ్ పర్సెంట్ కూడా పెరిగింది. కాబట్టి దానికి
పోలిక లేదు, దాన్ని పోల్చి చూడాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు వచ్చిన ఇన్పుట్స్ అన్నింటి కూడా లెక్కేసుకున్నారు. లెక్కేసుకున్న తర్వాత ఈ చెప్పారని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి బొత్స సత్యనారాయణ అయితే జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కాబోతున్నారు. ఆ సీఎం అయిన తర్వాత ఆయన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ ప్రమాణ స్వీకారం జూన్ 8న ఉండబోతుంది అన్నారు. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. 4-5 రోజులు గ్యాప్ తర్వాత ఆయన జూన్ 9న వైజాగ్ కేంద్రంగా వైజాగ్ వేదికగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కూడా ప్రకటించారు. అంటే జగన్మోహన్ రెడ్డి టీము పూర్తి కాన్ఫిడెన్స్లోకి వచ్చిందనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పెరిగిన ఓట్లన్నీ కూడా మాకే అనుకూలంగా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నారు. ఒక పక్క కూటమిదే అధికారం అని, కూటమి గెలవబోతుందని ఆ మూడు పార్టీలు చెప్పుకుంటా ఉంటే, కాదు నేనే అధికారం రాబోతున్నాను, నాదే అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇంకా కౌంటింగ్కి 17-18 రోజులు టైం ఉంది. ఈ 17-18 రోజులు సమయం ఉండగానే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయాయి. నిజంగా వైసీపీకి అంత బలం ఉందా? వైసీపీ 5 ఏళ్ల పాటు పరిపాలించింది, నవరత్నాల పేరుతో వివిధ పథకాలు ఇచ్చింది. ప్రభుత్వం కొన్ని విషయాల్లో వెనుకబడిపోయింది. మద్య నిషేధం వంటి వాటిల్లో హామీ ఇచ్చి కూడా అమలు చేయలేకపోయింది. రోడ్లు సరిగ్గా లేవు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, రకరకాలుగా జనం నుంచి పన్నులు పిండారు అని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆ పార్టీ మీద వ్యతిరేకంగా మారిపోతాయి, జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా మారిపోతాయి, జనం దూరం అవుతారని చెప్తా ఉన్నారు. అలాగే గతంలో 2,62,000 మంది 2,62,000 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో ఉపయోగించుకుంటే ఈసారి ఆ సంఖ్య 4,44,000 అయింది. ఈ సంఖ్య పెరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,60,000 మంది సెక్రటరేట్ గ్రామ సచివాలయ ఉద్యోగులకి, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే 54,000 మంది మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చారు. దాదాపు 2,30,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఆయన నియమించారు. పోయినసారి ఉన్న 2,69,000 ఈ 2,30,000 కలుపుకుంటే మొత్తం ఏపీలో ఉద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. ఆ పెరిగిన దాంట్లో ఈసారి పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకున్న వాళ్ళు కానీ ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళ సంఖ్య చూస్తే 4,44,000 అయింది. ఆ 4,44,000 మందిలో ఓటు హక్కు ఎక్కువ మంది వినియోగించుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించబోతుందని చెప్తున్నారు. అయితే వైసీపీ చెప్పేది ఏంటంటే, మేము ఉద్యోగాలు ఇచ్చిన 2,30,000 మంది కూడా అయినా మాకు ఓట్లు వేయరా, అలా వేసినప్పుడు అది 50-50 అవుతుంది కదా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే కూటమి చెప్పే లెక్కలకి ఇటు వైసీపీ వాదిస్తున్న లెక్కలకు కూడా పొంతన సరిపోయే పరిస్థితి ఉంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్ట్ పోల్ సర్వే కానీ ప్రీ పోల్ సర్వేలు కానీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే ఈ 151 సీట్లను తాను క్రాస్ చేయబోతున్నట్టుగా, 22 ఎంపీ సీట్లను తిరిగి రిటైన్ చేసుకోబోతున్నట్టుగా చెప్పినట్టుగా అయితే అర్థమవుతోంది భోగి.